నమస్తే త్రిబుల్ స్కేలార్ రెమెడీస్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజు అయితే మనం ఉప్పల్లో ఉన్న మలయాళ భగవతి పీఠంకి వచ్చాం. మన గురువు గారు అయితే ఈరోజు మన ప్రేక్షకుల కోసం అనే చెప్పొచ్చు శ్రీ రాజశ్యామల హోమం అయితే చేశారు. ఈ నవరాత్రులు హోమాలు చేసి ఈరోజు మహాపూర్ణ హోమం చేశారు. అందులో అదృష్టం పంచుకోవడం కోసం మన ప్రేక్షకుల తరపున నేనైతే ఈరోజు ఉప్పల్కి వచ్చేసాను. మనతో పాటు అయితే గురువు గారు ఉన్నారు. మన కోసం, మన ప్రేక్షకుల ఆయుర ఆరోగ్యాల కోసం, మీ శ్రేయస్సు కోసం, ఆయన ప్రజలందరి కోసం ఈరోజు అయితే ఒక మంచి హోమాన్ని అయితే గురువుగారు చేశారు. ప్రత్యేకంగా మన ప్రేక్షకులందరికీ చూపించడం కోసం మేమైతే ఇక్కడికి వచ్చేసాం. ఆయన గురువుగారితో ఒకసారి మాట్లాడి ఈ హోమం మొత్తాన్ని మీకు చూపిస్తాం. గురువుగారు నమస్కారం. గురువుగారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన ప్రేక్షకులందరి కోసం, మీ ఆశీర్వాదం కోసం మేమైతే మన కెమెరాలు పట్టుకొని మీ దగ్గరికి వచ్చేసాం. అండ్ మన ప్రేక్షకులందరి కోసం కూడా మీ ఆశీర్వాదాలు మీ మాటల్లో ఒకసారి చెప్తే. ఓకేమా, ఖచ్చితంగా మా అందరు కూడా కిరణ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ స్వామిహనం శరణమయ్యప్ప. త్రిబుల్ స్కేలార్ రెమెడీ ప్రేక్షకులందరూ కూడా స్వామిహనం స్వామిహనం. ముందుగా మా స్వామివారిని ధర చేసుకొని, అమ్మవారిని ధర చేసుకొని మనము యథావిధిగా అమ్మవారి మా పీఠంలో ఉన్న శ్రీ మలయాళ భగవతి పీఠంలో ఉన్న మా భగవతి దేవి అమ్మవారిని దర్శనం చేసుకోవడం. ఆ తర్వాత ఈ 9 రోజులు నవరాత్రులు మొదలుకొని 30 తారీఖున మొదలుకొని మనకు 9 రోజులు ఇవాళ మనకి ఈ రోజు 30 తారీఖు రోజు మనకు మహాపూర్ణావతి అవుతుంది. ఇది మొత్తం మన ప్రేక్షకులు అందరూ కూడా కళ్ళ కట్టినట్టు చూపించేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు లభించాలని, రాజశ్యామల దేవి అనుగ్రహం అందరి మీద ఉండాలని నేను మీ అందరికీ చూపిస్తూ మనం కేరళ రెమెడీస్ ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ రెమెడీలలో కూడా రాజశ్యామల యాగం గురించి మనం చెప్పుకున్నాం. ఓకే, ముందుగా మా స్వామి ధ్యానం చేసేసుకున్నాం. స్వామి సునుముత్యారు అర్చన ఆర్యమైన విధిబుల వాళ్ళకనే నిర్మీల ధర్మ శాస్త్రావేశ పరిగిరేషనే హరి రజుతనే జ్యోతి స్వరూపనే ఓం శ్రీ స్వామి హిరమేపం ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ నమః. శ్రీ మాధవ భగవతి దేవి సంశనం. నమస్కారం. సో మీ అందరితో పాటు నేను కూడా ఎంతో వెయిట్ చేస్తున్నాను ఈ హోమాన్ని చూడడం కోసం. మన కోసం శ్రీ షట్శాస్త్ర అయ్యప్ప కోవిల్ శివనరసింహ తంత్రి గారు అయితే ఎప్పుడు వేలాదిగా రెమెడీస్ చెప్తూనే వస్తున్నారు, మనందరం పాటిస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు మనందరి కోసం అయితే ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారైతే గురుగారు చెప్తున్నారు. సో మీ అందరితో పాటుగా నేను కూడా ఈరోజు ఈ హోమంలో పార్టిసిపేట్ చేసి ఆ గురుగారి నుంచి అయితే ఆశీర్వాదం తీసుకున్నారు. ధన్యవాదాలు గురుగారు, ఇంత మంచి అవకాశాన్ని మన ప్రేక్షకులందరికీ కల్పించినందుకు ధన్యవాదాలు. ఓకే దాన్ని మీరైతే ముందుగా అమ్మవారి దర్శనం చేసేసుకోండి. ఓకే, ఆ దర్శనం చేసుకొని మన పీఠంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం, మహానైవేద్యం మహాఆరతి తీసేసుకోవడం. తర్వాత మనం హోమశాలకి వెళ్ళిపోవడం. ఓకేనా, వెళ్ళిపోయిన తర్వాత చేసేసి హోమ కార్యక్రమం కూర్చుంటాం కాబట్టి అన్ని మీరు ప్రత్యేకంగా అవడా కార్యక్రమాలు చూడండి. చూసిన తర్వాత పూర్ణావతి మహాఆరతి అయిన తర్వాత మళ్ళా అమ్మవారి కోసం ప్రత్యేకంగా అసలు ఏం నియమాలు ఏం చేసాం, దానిలో ఆశీర్వాదం ఏంటిది మాట్లాడుకుంటాం. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. సౌభాగ్యజాత శృంగార మధ్యమాయే నమో నమః. భూత బలంగాంగే నమో నమః. మందగామనాయే నమో నమః. సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయే నమో నమః. నామపారాయణ విధనాయే నమో నమః. సాక్షాక్షే దక్షిణామూర్తి సామ్రాజ్యే నమస్తే నమస్తే. నమో నమః. నాదిగల సకలోపేత ఫలం వేద యావై ఓం ప్రాణాయ మూలం ప్రతివర్గతాం సమర్పయామి. తాంబూలదానం పురరాజుని రక్షాంధారయామి. నమస్తే శ్రవణాయ కుర్మహే సమయ గామాయ వశ్యంతే సునోమహే.
कुटुम्बस्य सुवर्णसुमन्तन्त्री नामधेयस्याः सह कुटुम्बानाम् आयुष्या वृद्धितमजमानस्याः श्री मलयाळ भगवती पीठद्वारा श्री ट्रिपुलेस् केरला रेमडी संस्थद्वारा अत्यन्त सानुकूलता प्रसादसिद्ध्यर्थं श्रीमान् श्रीमतः पुत्रोद्भवस्य लंबोदराय गन्धाय विक्रमणाय शुभसदाय श्रीवर्धमूर्तये नमो नमः गणपतिं प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि చక్కగా మనసులో ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకుని అందరూ కూడా ఓం అంబాష అంబవిచంద్రమౌళి రబలాభర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివా తృణయనీ పరిసిద్ధి అధిదేవ మధ్యస్వ నమదేవ మధ్యస్వ సరస్వతేన మధ్యస్వ దేవ సవిత ప్రసవాయకం వేత్రేణే చత్వారి నైరుత్యాది ఈశానాంతం నైరుత్యాది ఈశానాంతం ఏకమం ద్వే త్రీణే చత్వారి వాయు स्वाहा महागणपतय इदं नमः गणपति होमम् ओं गणानां गणपति नमामहे कविं कवीनापमश्रवस्तमो ज्येष्ठराजमधुसूदन स्वाहा ओं गणानां गणपति नमामहे कविं कवीनापमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्दान शृण्वन्नोदभिषेदार स्वाहा ओं गणानां गणपति ब्रह्मणस्दान शृण्वन्नोदभिषेदार स्वाहा ओं गणानां गणपति नमामहे कविं कवीनापमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्दान शृण्वन्नोदभिषेदार स्वाहा ओम श्रीं ह्रीं क्लीं लौं गणपतये स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं लौं गणपतये पूजां समर्पयामि लक्ष्मी गणपतये नमः यदि महाहुतिं समर्पयामि स्वाहा लक्ष्मी गणपतये नमो नमः आदित्यादिनवग्रह नवग्रहाय नमः ओम अष्टेन्द्रवर्तमानो निवेशेन नमस्कृत्य हिरण्येन सर्वदारसेना देवायादि भवनानि पश्यन् स्वाहा पवित्रमत्ये ग्रेभन् देवता प्रत्यदेवता ओम श्री प्रेम श्री कमलै कमलालय लक्ष्म्याय इदं नमः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनमुक्षीयमामृतात् सप्ता अष्टौ अस्या देव प्रतिष्ठते बोलिकेश्वर भगवान देवा दुर्गाग्नि स्वाहा दुर्गाणि विश्वारामेव सिन्धं दुरिदाग्नि पुष्पावदे फलावृता या फलनगरिया बला पुष्पाया पुष्पणे ईश्वर भगवान की जय తీసుకోమ్మా ప్రవేశయామి
చూశారు కదా, ఇప్పటి వరకు అయితే చాలా బ్రహ్మాండంగా కనుల పండుగ లాగా అయితే ఈ హోమం జరిగింది. మన కేరళ గురుగారు అయితే ఈ హోమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. గురుగారిని మనం అడిగి తెలుసుకుందాం, ఈ నవరాత్రులు ఎలా పూజలు చేశారు, ఏ విధి విధానాలు పాటించారు అన్నది. అండ్ అలాగే మనం ఏమన్నా పాటించాల్సిన ఏమైనా ఉందా, లేకపోతే గురువు గారి నుంచి మనం ఇంకా తెలుసుకొని చేయాల్సిన పూజలు ఏమైనా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. గురువు గారు మన ప్రేక్షకుల కోసం ఎంత అందమైన ఎంత అద్భుతమైన హోమాన్ని అయితే మీరు చూపించారు. అలాగే మీ ఆశీర్వాదాలు కూడా మీ మాటల ద్వారా మన ప్రేక్షకుల కోసం ఒకసారి మీ శ్రీ భగవతి మలయాళ పీఠం ద్వారా ఒకసారి మన ప్రేక్షకుల కోసం చెప్తారు. ఓకే మా, ఖచ్చితంగా మీ అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని కదా మారడం, అమ్మవారి ఆశీర్వాదం మీ అందరూ ఎమ్మడి ఉండాలని మనము 30 తారీఖు నుంచి మనం స్టార్ట్ చేసాం నవరాత్రులను. అమ్మవారికి ఒక్కొక్క రోజుల ద్రవ్యంతో హోమ కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. మొదటి రోజు ఒక ద్రవ్యము, ఒక రోజు అందులో అమ్మవారికి ఇష్టమైన విప్ప పువ్వు, మోదుగ పువ్వు అని మాఘ మాసంలో వచ్చే ప్రత్యేకమైన పువ్వు వచ్చేసి మోదుగ పువ్వు, ఏ రోజు రాదు. ఇంకా చిలకలు మా మోదుగ చెట్టుకు ఆ పువ్వు పూసినప్పుడు ఎన్నో చిలకలు, నెమ్మిళ్ళు అవన్నీ కూడా ఆ పువ్వులో ఉన్న ఒక రసం తాగడానికి వస్తాయి. ఏదో ద్రవ్యం తీసుకుంటే అవి 360 రోజులు ఆనందంగా యవ్వనంగా ఉండే సిస్టమ్ అవి. అందుకే మోదుగ పువ్వులో శివుడికి ప్రత్యేకంగా శివరాత్రి మహాశివరాత్రులు అర్చన చేస్తారు. దాంతో ఈ మాఘమాసం ప్రత్యేకమైన పోయినట్టు మహాశివరాత్రికి మాతంగి దేవి, మహాశివరాత్రి మాతంగి దేవి, పెద్ద రాజేశమ్మల అన్నీ కూడా మోదుగ పువ్వు అన్ని ఏమేమి ఉంటాయి. మహాశివరాత్రి మహాదేవుడికి అర్చన, మాతంగి దేవికి మోదుగ పువ్వు అర్చన, మాఘమాసంలో మహాదేవుల అర్చన, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ పువ్వుతో అమ్మవారికి 1,00,000 పువ్వులతో మనం అమ్మవారి హోమాల్లో చేసామా. ఎవరైతే యాగము స్టార్టింగ్లో మనం అందరికి కొంతమంది తెలియజేసాము, మన ప్రేక్షకులు అందరూ కూడా పాల్గొనాలని ఎంతోమంది ఇంట్లో మనకు గోత్రనామాలు ఇచ్చారు, అందరూ పాల్గొన్నారు. ఎవరైతే మనకు గోత్రనామా పంపించారో వారందరికీ కూడా మనము రాజశ్యామల మాల అమ్మవారి, నేనైతే ప్రత్యేకంగా ఏదైతే తీసుకున్నానో అది ప్రేక్షకులకు ఇవ్వాలని కోరికతో అలాంటివి తెప్పించి హోమంలో పెట్టి రాజశ్యామల తిలకం కూడా ఎన్నో మాలలు తెచ్చాము, ఎన్నో కూడా ఉన్నాయి. తర్వాత కొంతమంది మాకు కూడా కావాలని అడుగుతారు హోమాలు, వారికి కూడా అలా పెట్టేసాము, కొంతమంది అడిగిన వాళ్ళకి ఇస్తామని. అలా రాజశ్యామల ఏదైతే మా పచ్చలక్ష్మి మాల, అమ్మవారి యంత్రాలు, అమ్మవారి లాకెట్, ప్రత్యేకంగా కొన్ని ద్రవ్యాలతోటి కొన్ని మూలికలతోటి తెప్పించి దాన్ని పొడిగా చేసి అన్ని రకాల జాబద్రిక కొన్ని కార్యక్రమాలు సుగంధ ద్రవ్యాలు కలిపి అమ్మవారి సుగంధ పరిమళం కూడా తిలకం అది కూడా రెడీ చేసాం అమ్మవారికి ఇవ్వడానికి. ఇక మహాపూర్ణాది చూశారుగా ప్రత్యేకంగా. అయితే అమ్మవారు ఈ ఎవరైతే నవరాత్రులలో లాస్ట్ రోజు వచ్చేసి ప్రత్యేకంగా అలంకారం అన్నమాట అమ్మవారికి. చూశారు అమ్మవారి దాన్ని చూశాను. మా శ్రీ మలయాళ భగవతి పీఠంలో మాతాదేవి అలా ఉంటుంది. మీరైతే ఎక్కడైతే రేణుకమ్మ అంటారు, ఒక్కొక్క దగ్గర ఉంటారు. పరశురాముడు తల్లి కదా, మా వంశం పరశురాముడు వంశం, కేరళ అమ్మవారే కదా మాకు. ఆమె పరశురాముడికి తల్లితే మాకు కూడా తల్లి అంటే అమ్మాయినే ఉండదు కూడా. అమ్మవారిని ఎక్కడ ప్రతిష్టాపన చేసుకుని భగవతి దేవుని ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుని అందరూ ఎంతో మంది ఇక్కడ అమ్మవారి దర్శనానికి వస్తారు, కోరిన కోరికలు తీస్తారు. అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత వింజామరము అమ్మవారికి కళ్ళల్లో చూస్తూ ఇట్లా 16 సార్లు ఇలా అంటారు అన్నమాట. వింజామర బీస్ ఏవైతే 16 సార్లు అంటారో వారికి ఖచ్చితంగా కోరికలు నెరవేరుతుంది మా దగ్గర. ఇలా దవడము సుగంధ పరిమళంగా గ్రీన్ కలర్ ఉండే ఆకు, తర్వాత ఏదైతే సంపంగి పూలు గ్రీన్ కలర్ ఉండేటని నేను వాడాను. ఇవాళ ప్రత్యేకంగా అలంకారం వచ్చేసి దవడం తోటి లాస్ట్ డే కాబట్టి మొత్తం దవడం తోటి అమ్మవారి అలంకరణ చేసేసి అమ్మవారికి కూడా హోమ ద్రవ్యాలలో కూడా దవనం వేయడం ఇవన్నీ కూడా మనం చేసాం. నేను ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక ద్రవ్యాలతో చేసేసాం ప్రత్యేకంగా. అంత హ్యాపీగా ఉంటాడు వీళ్ళందరూ కూడా ఏంటంటే సస్యశ్యామలంగా అమ్మవారి ఆశీర్వాదం అందరికి అందాలి. డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యంగా ఉండాలి. రాజశ్యామల అమ్మవారు ఎక్కువ మటుకు వశీకరణ శక్తి ఇస్తుంది. వశీకరణ శక్తి అంటే ఇష్టమైన వస్తువు మనం తెచ్చేయడం. అమ్మవారి చల్లని చూపమ్మ మనం ఉండాలంటే మనం ఉంటుంది. ఒక రోజు కిల్లి ఉంటుంది కదా, కిల్లి తమలపాకు మిఠా కిల్లి అంటారు కదా, అమ్మవారికి సహస్ర కిల్లితోటి ఒక రోజు ద్రవ్యమే, సహస్ర కిల్లి ద్రవ్యాలతోటి అమ్మవారికి ఒక రోజు. అంటే గురుగారు ప్రత్యేకంగా కిల్లిలతో మనం అమ్మవారికి పెడతామంటారు కదా, కొన్ని ప్రత్యేకమైన కిల్లీలు ఉంటాయి అంటారు కదా అమ్మవారికి సమర్పించేవి.
అవి ఏ కిల్లీలో చెప్తారా గురుగారు? ఇప్పుడు కలకత్తా వేరే కథ వేస్తారు, కలకత్తా కచ్చకత్తా బాగుంటుంది, ర్యాంపర్ రథాల కిమాంబిర్ కిల్లి అని ఒక ఇట్లా అంటే అన్ని రకాల కలిపిన ఒక కిల్లి అన్ని రకాలు 10 రకాలు కలిపి ఉంటాయి అనమాట. ఇవి అంటే మిఠా పాను, కొంచెం సోము, అవన్నీ రకాలు ఉంటాయి. అవన్నీ కలిపి కలకత్తా పాన్ ఉంటుంది, మంచి నిండుగా ఉండే పాన, పెద్దగా ఉంటుంది. అది ఆకు ద్వారా మనం అమ్మవారికి 1000 తమలపాకులు అమ్మవారికి చేసేవారు. అంటే అదేవిధంగా దానిమ్మ పండు అమ్మవారికి ఒకరోజు మొత్తం దానిమ్మ పండ్లన్నీ ఎన్నో దానిమ్మ పండు ఒలిచి దాంట్లో తేనె పోసేసి అమ్మవారికి దాంతో ఒకరోజు ఆహ్వానం జరిగారు. ఆ మోదుగు పువ్వు, విప్ప పువ్వు, మన ఓన్లీ విప్ప పువ్వు. అమ్మవారి విప్ప పువ్వు ద్వారా మనము విప్ప పువ్వు మాత్రమే దీపాన్ని వాడతాం. అదేవిధంగా విప్ప పువ్వు ద్వారా కూడా అమ్మవారికి ఒకరోజు ఆహ్వానం జరిపించాము. ఒకరోజు ఒక రకంగా అంటే ఇది మొత్తం ఒక రకంగా నిండుగా అమ్మవారి ఇంకా ప్రత్యేకంగా అమ్మవారు రిచ్గా ఉంటాయి దేవత అనమాట. అమ్మవారు రిచ్ ఏదో రిచ్గా చేయాలి, ఆమె వాడే ద్రవ్యాలు కూడా రిచ్గా ఉంటాయి, కాస్ట్లీ ఉంటాయి అనమాట. అమ్మవారి ద్రవ్యాలు కూడా కాస్ట్లీగా ఉంటాయి అనమాట. అందుకు అమ్మవారి అలంకారం చేసి అన్ని ఆభరణాలు వేసేసుకొని మొత్తం వజ్ర బయట మొత్తం నిండి వేసుకొని సస్యశ్యామలంగా ఆకుపచ్చగా అందరూ పచ్చగా నిండుగా ఉండాలని ఆ పచ్చదనంతో ఉండి చేసుకుంటాము. అందులో జామకాయ దీపం గురించి చెప్పాను. రాజశ్యామల రోజు ఎవరైతే జామకాయ దీపం లాస్ట్ రోజు పెడతారో వాళ్ళు కూడిన మూడు తీర్థం స్టార్ ఆకారంగా ముగ్గేసేసి 5 జామకాయలు ఒక్కొక్క దాంట్లో పెట్టేసి మధ్యలో దానిమ్మ పండు పెట్టేసి కొబ్బరి నూనె వచ్చి ఒత్తిగా వెలిగించారు. జామకాయ పైన ఆయిల్ తీసేసి వెలిగించేసి ఒక కిల్లి పెట్టేసి అమ్మ రాజశ్యామ గాయత్రి అయినా సరే, రాజశ్యామ దండకమైనా సరే, రాజశ్యామ అష్టోత్తరం చేసి అది వైభవంగా అమ్మవారు ఆశీర్వాదం వచ్చిన హ్యాపీగా ఉంటుంది ఇలాంటి. ఓకే గురువు గారు, ఇలాంటి మరెన్నో హోమాలలో మీరు మాకు కూడా ఒక కొంచెం ప్లేస్ ఇస్తే మేము కూడా వచ్చి అందులో మేము ఒక పాట అయ్యి మీ ఆశీర్వాదాలు తీసుకుంటాం గురువు గారు. అదే మన ప్రేక్షకులందరూ కూడా ఎవరైతే చూసుకుంటున్నారో, ఎవరైతే ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్నారో, రాలేని వాళ్ళందరూ కూడా అమ్మవారు మేము చేస్తున్నాం అనుకోండి. ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో మీరందరూ మీ ఆశీర్వాదం దొరికినట్టే. మీకు ఎవరైనా అమ్మవారు అనుగ్రహం ప్రతి సంవత్సరం జరుగుతుంది రాజశ్యామల యాగం. లాస్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం ఎవరైనా ఎంతమంది పాల్గొన్న అంతమంది కూడా వారు కోరిన కోరిక తీరింది. ఎవరైనా భార్యాభర్త దూరమైన వాళ్ళు కూడా కలవడం జరిగింది. ఇష్టమైన వరుడు ఇష్టమైన వరుడు రావడం, ఇలాంటి కార్యక్రమం ఏదైతే రాజకీయంగా ఎంతో మంది లాస్ట్ ఇయర్ చేయించుకున్నారు. ఈ సంవత్సరం అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ మేము చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా మేము చేసాం కదా. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ బిఫోర్ అదైన తర్వాత అందరూ ఎమ్మెల్యే ఎంపీలుగా మారారు. అందరూ రాజకీయంగా బాగా ఎదిగారు, అందరూ నిండుకున్నారు. మీరందరూ కూడా ఎప్పుడైతే ఎవరైతే చేయించుకున్నారో అందరూ కూడా సస్యశ్యామలంగా హ్యాపీగా రాజశ్యామల చల్లని చూపాలని ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను. ధన్యవాదాలు గురువు గారు. సంక్షేమం